నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి ఎంతో పవిత్రమైన వైశాఖ మాసం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? ఈ మాసంలో ఏ పండుగలు వస్తాయి? ఎలాంటి నియమాలు పాటించాలి? ఏ దానాలు చేయాలి? అన్నీ వివరంగా తెలుసుకుందాం. ముందుగా వైశాఖ మాసం ప్రాముఖ్యత గురించి చూస్తే ఈ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. లక్ష్మీనారాయణుల ఆరాధనకు ఇది చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో స్నానం, దానం, జపం, దీపం చేసిన వారికి అక్షయమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 2026లో వైశాఖ మాసం తేదీలు: ఏప్రిల్ 18, 2026 వైశాఖ మాసం ప్రారంభం. మే 16, 2026 వైశాఖ అమావాస్యతో ముగింపు. ఈ వైశాఖ మాసంలో చేయవలసినవి: ఉదయం స్నానం చేసి దేవుడిని పూజించాలి. తులసి దళాలతో పూజ చేయడం చాలా మంచిది. నదీ స్నానం లేదా గంగా గోదావరి స్మరణతో స్నానం చేయాలి. దీపం వెలిగించడం, జపం చేయడం శుభప్రదం. వైశాఖ శనివారాల ప్రత్యేకత: ఈ వైశాఖ శనివారాలను మామిడి పండ్ల శనివారాలు అని కూడా అంటారు. కారణం ఏమిటంటే ఈ కాలంలో వచ్చే మామిడి పళ్ళను మొదట స్వామివారికి సమర్పించి తర్వాత దానం చేసి ఆ తర్వాత మాత్రమే మనం తినాలి. ఈ సంవత్సరంలో 4 వైశాఖ శనివారాలు వచ్చాయి. ఏప్రిల్ 18, ఏప్రిల్ 25, మే 2, మే 9. ఈ రోజుల్లో రావి ఆకు దీపం వెలిగించాలి. తులసి పూజ చేయాలి. దానం చేయడం చాలా మంచిది. వైశాఖ మాసంలో ముఖ్యమైన పండుగలు: ఏప్రిల్ 20 అక్షయ తృతీయ, ఏప్రిల్ 21 శంకరాచార్య జయంతి, ఏప్రిల్ 22 రామానుజాచార్య జయంతి, ఏప్రిల్ 23 గంగా సప్తమి, ఏప్రిల్ 25 సీతా నవమి, ఏప్రిల్ 27 మోహిని ఏకాదశి, ఏప్రిల్ 30 నరసింహ జయంతి, వైశాఖ పౌర్ణమి, బుద్ధ పూర్ణిమ, మే 5 అంగారక సంకటహర చతుర్థి, మే 12 హనుమాన్ జయంతి, మే 13 అపర ఏకాదశి, మే 16 వైశాఖ అమావాస్య. వైశాఖ మాసంలో దానాలు: ఈ మాసంలో దానం చాలా ముఖ్యం. నీళ్లు, మజ్జిగ, వస్త్రాలు, గొడుగు, మామిడి పండ్లు, గుమ్మడికాయ, పేద పిల్లలకు పుస్తకాలు ఇవి దానం చేస్తే అక్షయ పుణ్యం లభిస్తుంది. పాటించవలసిన ముఖ్యమైన నియమాలు: వైశాఖ శనివారాలలో ఇల్లు శుభ్రం చేయకండి. పూజ గదిని ముందుగానే శుభ్రం చేసుకోండి. తులసి కోట దగ్గర ఎప్పుడు శుభ్రంగా ఉంచండి. ప్రతిరోజు దీపం వెలిగించడం అలవాటు చేసుకోండి. ఇదండి వైశాఖ మాసానికి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.